ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామాన్ని అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యాన్ని వివరించుకుందాం. ఈరోజు దేవుని వాక్యము నిర్గమాకాండము 23వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యములను పలుకుటకైనను దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరుగుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతమును ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయమందు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము, అలాగే మనకిచ్చినటువంటి వాక్యము ఏమిటంటే లేని వార్తను పుట్టింపకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మొట్టమొదటిగా ప్రజలు చేసే పని ఏంటంటే, మనకి ఏదైనా ఒక వార్త తెలిసింది అని అనుకోండి, దానికి మనం ఏం చేస్తారండి, లేని వార్తలను 4-5 లేని మాటలను 4-5 వాటిని పుట్టించి దాన్ని ఏం చేస్తారండి, ఇతరులకి తెలియజేస్తారు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, లేని వార్తను పుట్టింపకూడదు. దేవునికి స్తోత్రం కలుగును. అన్యాయపు సాక్ష్యమునైనను పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దేవునికి స్తోత్రం కలుగును. అన్యాయపు సాక్ష్యం, ఎవరి మీదైనా సాక్ష్యం చెప్పాలని నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు, ఎవరి మీదైనా నువ్వు ఏదైనా మాటను ఎదుటి వ్యక్తికి తెలియచేయాలనుకున్నప్పుడు అన్యాయపు సాక్ష్యమును అంటే ఆ లేని సాక్ష్యమును అక్కడ నీవు సృష్టించి చెప్పడానికి దుష్టునితో కలిగకూడదట. నీవు చెప్పడం పక్కన పెట్టండి, నువ్వు చెప్పిన దానికి శిక్ష నీకే, కానీ నీవు చెప్పడానికి ఎవరైతే నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నారో వారు దుష్టునితో నీవు కలియకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4-5 కూర్చొని పోగేసుకుని మాట్లాడుకుని ఒక వ్యక్తి లేని చోట ఆ వ్యక్తి కోసం ఏం చేస్తూ ఉంటారండి, మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు తెలియని విషయం ఏంటంటే, ఈ రోజున నీ దగ్గర నీవున్నప్పుడు వేరే వ్యక్తి గురించి మాట్లాడిన వారు నీవు వెళ్ళిపోయిన తర్వాత నీ గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మేలు. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమునైనను పలుకుటకై దుష్టునితో నీవు ఏం చేయకూడదటండి, కలియకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా నీవు యథార్థముగా ఏదైనా సాక్ష్యము పలకాలి లేదా ఏదైనా మాట తెలియచేయాలి అని అనుకున్నప్పుడు నీ హృదయం యథార్థతను కలిగి ఉండాలి. అంతే తప్ప కానీ వారి ద్వారా ఏదైనా నీకు ఆశించి నీ దగ్గరకు వస్తూ ఉందని అనిపించినప్పుడు నీవు వారి మీద లేనిపోని వార్తను పుట్టింపకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు నీవు ఒంటరిగా వెళ్ళి చెప్పిన సాక్ష్యము కంటే, అంటే నువ్వు ఒంటరిగా వెళ్ళి ఏదైతే అబద్ధ సాక్ష్యం చెప్తావో ఆ సాక్ష్యం కంటే నీవు గుంపుగా కూడి వెళ్ళి ఎదుటి వ్యక్తి మీద నీవు అబద్ధ సాక్ష్యం చెప్పినప్పుడు, లేదా అబద్ధపు మాటలు మాట్లాడినప్పుడు, లేదా చెడు మాటలు చెప్పినప్పుడు, చెడు వాక్యాన్ని పలికినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు తెలుసా అండి, నీవు అటువంటి సమూహమును అటువంటి గుంపును నువ్వేం చేయకూడదు అంటున్నాడండి, వెంబడించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, వ్యాజ్యములో త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యమును పలుకకూడదు. న్యాయాన్ని త్రిప్పివేయడానికి, దేనికంటే న్యాయమును పక్కకు నెట్టడానికి, అబద్ధాన్ని నిజం చేయడానికి నువ్వు ఎక్కడ ఉండకూడదటండి, నువ్వు సమూహము వెంబడి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, వ్యాజ్యమాడువాడు భేదవాడైన ఎడల పక్షపాతమును ఉండకూడదు. నీ దగ్గరికి ఒక ధనవంతుడు ఒక భేదవాడు వచ్చి సాక్ష్యం చెప్పమన్నా లేదా నీకు అక్కడ న్యాయం తీర్పు తీర్చమన్నా సరే, కానీ మనందరికీ న్యాయం తీర్చువాడు ఎవరండి, ప్రభు అయిన దేవుడు. అదేవిధంగా ఇక్కడ ఏమన్నాడంటే, వ్యాజ్యమాడేవాడు భేదవాడైన వాడి ఎడల నీవు పక్షపాతము చూపించకూడదు. నిజంగా నీవు నీ దగ్గరకు వచ్చి నిన్ను న్యాయము తీర్చమన్నా, నిన్ను సాక్ష్యముగా నిలబడమన్నా సరే, కానీ నువ్వు ఎలా ఉండాలటండి, అవతల వాడు భేదవాడైనా సరే కానీ వాని యందు నీవు పక్షపాతము ఉంచకూడదు. వాక్యము ద్వారా మనకు తెలియజేస్తున్నది ఏంటంటే అండి, లేని వార్తను నీవు పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకు దుష్టునితో చేరకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా మనలో ఎవరైనా ఆ విధంగా ఉంటే లేని వ్యక్తుల కోసం మాట్లాడుకోవడం లేదా లేని వార్తలను పుట్టించి వారి మీద అపనిందలు వేయటం,
అదేవిధంగా లేని వార్తను నిజముగా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా నీవు విడిచిపెట్టి నీ హృదయాన్ని యథార్థముగా దేవునికి అప్పచెప్పిన ఎడల దేవుని యందు నీవు ధన్యతను పొందుకుంటావు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, భేదవాణి ఎడల నీవు కృపను చూపించి వాని యందు నీవు న్యాయమునే పలకవలను కానీ అన్యాయపు మాటలు కానీ అన్యాయపు తీర్పును కానీ నీవు తీర్చకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, మీలో ఎవరైనా ఆ విధంగా ఇంకా న్యాయం వైపు కాకుండా అన్యాయం వైపు ఉండి ఆ మాటలను మీరు పలుకుతూ ఉంటే, ఈ వాక్యము ద్వారా మీరందరూ కూడా తెలుసుకొని దేవుణ్ణి ఎరిగి లేని వార్తలు పుట్టింపకుండా అన్యాయపు మాటలు పలుకకుండా న్యాయమైన తీర్పు తీర్చువారిలా ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించాలని యేసునామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, ఆమేన్. పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడింది గాక, నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరుగా. నేడు మాకు మన ఆహారం తెచ్చి మేము మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారముగా మా అపరాధములను క్షమించి కీడు నుంచి శోధన నుంచి మమ్మల్ని తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మా స్థితిని నువ్వు ఎరిగి ఉన్నావు ప్రియ ప్రభువా. మా పరిస్థితులను చూసి ఉన్నావు, మా కన్నీటిని నువ్వు చూసి ఉన్నావు, మా న్యాయమును నువ్వు తీర్చువాడవు తండ్రి. మా పరిస్థితులను ఎరిగిన దేవా, మా శత్రువులు మా మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసి నా పరిస్థితి వలె తండ్రి నాయన, తల్లి విడిచిన, తండ్రి విడిచిన, బంధువులు విడిచిన, స్నేహితులు విడిచిన, ఎవరు విడిచినా సరే కానీ నీవు విడవని దేవుడు అని ప్రతి ఒక్కరికి నువ్వు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదిగో తండ్రి, ఈ కృప ధన్యత నాకు ఇచ్చినట్టుగా ఆయన ప్రతి ఒక్కరికి, ప్రతి కుమారునికి, ప్రతి కుమార్తెకు ఆయన నీవు ఇస్తావని ఆశపడుతున్నాను తండ్రి. సహాయము చేయగలిగిన దేవుడు, న్యాయము తీర్చగలిగిన దేవుడు, ఆపదలో ఉన్నవాడిని ఆదుకునే దేవుడు, మాట పడనివ్వని దేవుడు తండ్రి. ఆయన సిగ్గుపడని నీ వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. నన్ను నేను తగ్గించుకుని ఉన్నాను తండ్రి. నన్ను సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు యేసయ్యా, నీకు వందనాలు. ఆయన మారు మనస్సు పొందాలని ఆశపడి ఉన్నా. మారు మనస్సు అంటే నాయన మతం మారడం కాదు యేసయ్యా, మతం మాత్రమే కాదు తండ్రి. నాయన నీ హృదయాన్ని మార్చుకోవాలి, నీ బుద్ధిని మార్చుకోవాలి, నీ క్రియలను మార్చుకోవాలి, నీ పరిస్థితులను మార్చుకోవాలి. దేవునిలో యథార్థంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇతరుల మీద నువ్వు ఎప్పుడు అన్యాయపు తీర్పును తీర్చకూడదు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.